క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు. మొదటి 3 వచనాలు చూసినట్లయితే, మరియా ఆమె సహోదరి అయిన మార్తాను వారి గ్రామమైన బేతనియాలోనున్న లాజరు అనొకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువున కత్తెర పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. ఈ విషయాలను ఈ 3 వచనాల్లో మనం చూస్తాం. ఈ యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరును పరిచయం చేస్తూ యోహాను కేవలం ఒక రోగిని మాత్రమే మన ముందుకు తీసుకురావడం లేదు, కానీ యేసు ప్రభుతో ప్రత్యేకమైన సహవాస సంబంధం కలిగిన ఒక కుటుంబాన్ని మన ముందుకు తీసుకొస్తున్నాడు. ఇంతకు ముందు సువార్తల్లో లాజరు గురించి మనకు ఎక్కడ పరిచయం లేదు. 11వ అధ్యాయంలోనే, అంటే ఈ అధ్యాయంలోనే మొదటిసారిగా లాజరును మనకు పరిచయం చేస్తున్నాడు. అయితే అతని సహోదరులైన మార్తా మరియలు యేసు ప్రభుతో ఉన్న సహవాసాన్ని గురించి మనకు ముందే తెలుసు. అందువల్ల యోహాను ఇప్పుడు లాజర్ను పరిచయం చేయడం ద్వారా యేసు ప్రభుతో ఒక సన్నిహితమైన సహవాసం కలిగిన ఈ కుటుంబంలో జరిగిన ఒక విషాదకరమైన సంఘటనను మన ముందుకు తీసుకుని వస్తున్నాడు. యోహాను స్పష్టంగా యేసు మార్తను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను అని రాశాడు 5వ వచనంలో. ఈ కుటుంబంలో ముగ్గురు ప్రభువుతో తమ తమ విధానంలో సహవాసం కలిగిన వారిగా కనిపిస్తా ఉన్నారు. మార్త ప్రభువును తన ఇంటికి ఆహ్వానించి ఆయనకు పరిచయం చేసింది. మరియ ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు వింది. ఈ విషయాన్ని లూకా సువార్త 10వ అధ్యాయం 38 నుంచి 42 వచనాల్లో మనం చూస్తాం. మరియ గురించి యోహాను ప్రత్యేకంగా గుర్తు చేస్తూ ఆమె ప్రభు కత్తెర పూసి తన వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచిందని చెప్తా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం రాబోయే సంఘటనలో, అంటే 12వ అధ్యాయంలో చూస్తాం. కానీ ముందస్తుగానే దీన్ని అక్కడ ప్రస్తావిస్తా ఉన్నాడు. అంటే ఈ కుటుంబంలో ప్రభువును సేవించిన మార్త, ఆయన మాట విన్న మరియా, ప్రభుకి ప్రియమైన లాజరు ముగ్గురు తమ జీవితాలతో యేసు ప్రభుతో ఎంతో గొప్ప సంబంధం కలిగి ఉన్నారని వ్యక్తపరుస్తున్నాడు. ఇక్కడ యోహాను ముందుగానే ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాడు. లాజరు కుటుంబానికి యేసు ప్రభుతో ఒక మంచి సంబంధం ఉందని, వారు కేవలం ప్రభువును తెలుసుకున్న వారు మాత్రమే కాదు గాని ఆయన్ని ప్రేమించిన వారు అని స్పష్టంగా చెప్తున్నాడు. అందుకే లాజరు అనారోగ్యానికి గురైనప్పుడు అతని సహోదరులు, ప్రవ్వా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు అని మాత్రమే వర్తమానం పంపారు. అంటే ఇక్కడ ఈ కుటుంబం ప్రభుని ప్రేమించటమే కాదు, ప్రభు కూడా ప్రత్యేకంగా ప్రేమించినట్లుగా ఈ కుటుంబాన్ని గురించి వివరిస్తా ఉన్నాడు. అందరి గురించి యోహాను ఇలా రాయలేదు, కానీ ఆయన లోకమును ఎంతో ప్రేమించని మొదటి అధ్యాయంలో రాసిన ఇక్కడ పేరు పెట్టి ప్రేమించెను అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే పూర్వపు అధ్యాయంలో, అంటే 10వ అధ్యాయంలో ఆయన గొర్రెలను గురించి మాట్లాడుతూ వాటిని పేరు పెట్టి పిలుచును అని రాసిన యోహానే ఇక్కడ పేరు పెట్టి ఈ లాజరును ప్రభువు ప్రేమించిన తీరును రాస్తూ ఉన్నాడు. అందుకే ఆ సహోదరులు, ప్రవ్వా ఇదిగో నువ్వు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడు అని వర్తమానాన్ని పంపారు. ఇది చాలా విశేషమైన సంగతి. ఇంకా వారు లాజరు రోగిగా ఉన్నాడు, వెంటనే వచ్చి స్వస్థపరచండి అని ఆజ్ఞాపించలేదు. ప్రభుకి పరిస్థితిని మాత్రమే తెలియచేశారు. ఇది మన ప్రార్థనకు కూడా ఒక మంచి నమూనా. దేవునికి మన పరిస్థితి తెలియదని కాదు, మన పరిస్థితిని ఆయన ముందు ఉంచి ఆయన చిత్తంపై విశ్వాసం ఉంచటమే ప్రార్థన అని నేను అనుకుంటాను. వారు వచ్చి స్వస్థపరచండి అని ప్రభుని ఆజ్ఞాపించలేదు, వేడుకోలేదు, బతిమలాడుకోలేదు. ఆ కబురు మాత్రమే పంపించారంతే. ప్రభువుకు తమ పరిస్థితిని తెలియచేశారు, అంత మాత్రమే. ప్రభువుకు తమపై ఉన్న ప్రేమను, తమ పరిస్థితిని ఆయనకు తెలుసనే నమ్మకాన్ని వారు బాగా సమృద్ధిగా కలిగి ఉన్నారు. ఆ వర్తమానం పంపిస్తే చాలు, ఆయన ఏం చేస్తారో చూద్దాం అనుకున్నట్లుగా ఉంది పరిస్థితి. ఎప్పుడైనా ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు ఎంతో నమ్ముతాం. వారిని మనమేం అడగక్కర్లేదు, అన్నీ వారికి తెలుసు అన్న భరోసాతో ఉంటాం. అన్నీ వారికి తెలుసులే, వారు చూసుకుంటారు అని నమ్ముతాం కదా. అలాగే ఇప్పుడు ప్రభు కూడా వర్తమానం పంపారు. ఆయన ఏం చేసినా వాళ్ళ మేలు కొరకే చేస్తారని వారికి స్పష్టంగా తెలుసు. తమ పరిస్థితిని ప్రభుకు తెలియచేస్తే చాలు, ఆయన ఏం చేయాలో ఆయనకు తెలుసనే విశ్వాసం వారిలో ఉన్నట్లు మనం స్పష్టంగా చూడొచ్చు. మన ప్రార్థనలో కూడా ఇదే విశ్వాసం ఉండాలి. దేవునికి మన పరిస్థితి తెలియదని కాదు, మన బాధను ఆయన ముందు ఉంచి ప్రభువా నీకు తెలుసు, నీ చిత్త ప్రకారం చెయ్యి అనే నమ్మకంతో మనం అడగగలగాలి. అది ఎప్పుడు అడుగుతామో తెలుసా? నిజంగా ఆయన ప్రేమించినప్పుడే అడగగలుగుతాం. 4వ వచనాన్ని చదివినట్లయితే, యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చింది అనెను అని చదువుతాం. ఈ వచనాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఒక విషయాన్ని మనం సమతుల్యంగా అర్థం చేసుకోవాలి. మనిషి జీవితంలోకి రోగం, బాధ, మరణం రావడానికి పాపమే మూల కారణం అని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. పాపం లోకంలోనికి వచ్చిన తర్వాతే మరణం కూడా వచ్చింది. ఈ విషయం మనం రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదవగలం. ఇంకా అంతేకాకుండా యెషయా ప్రవక్త కూడా రాస్తున్నాడు, మన అతిక్రమ క్రియలను బట్టి
అతడు గాయపరచబడెను, అతని దెబ్బల చేత మనకు స్వస్థత కలిగెను అని. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములను మాత్రమే కాదు గాని మన బాధలు, రోగాలు, వాటి భారాన్ని కూడా తన శిలువపై మోశారు. ఆయన వాటి నుంచి మనల్ని రక్షించే గొప్ప రక్షకుడు. అందువల్ల మన జీవితంలో రోగం వచ్చినప్పుడు మన వైపు నుండి కారణాన్ని పరిశీలించుకోవడం అనేది అసలు తప్పు కాదు. అది చాలా అవసరం. మన జీవన విధానంలో తప్పు ఉందా, పాపం ఉందా, దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏమైనా జీవిస్తున్నామా, ఇలాంటి విషయాలు మనం నిజాయితీగా పరిశీలించుకోవాలి. తప్పు ఉంటే, కనబడితే, పాపం కనబడితే, పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా పశ్చాత్తాపడి సరిచేసుకోవాలి. కానీ ఇక్కడితో ఆగిపోవడం మాత్రం సరికాదు అనేది 4వ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రతి రోగానికి వ్యక్తిగత పాపమే కారణమని మనము కన్క్లూజన్ కి రాకూడదు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో కూడా పుట్టుగుడ్డువాని విషయంలో శిష్యులు ఇదే ప్రశ్న అడిగారు. ఇతడికి ఈ గుడ్డితనం సంభవించింది ఇతడు పాపం చేసినందువల్ల, లేకపోతే ఇతని తల్లిదండ్రులు పాపం చేసినందువల్ల అని ప్రభువుని అడిగారు. అప్పుడు ప్రభు చెప్పింది ఏంటంటే, ఇతడు కాదు, ఇతని తల్లిదండ్రుల పాపం కాదు, దేవుని క్రియలు ఇతని ఎందుకు ప్రత్యక్షపరచబడటానికే అని చెప్పారు. 9వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చూస్తాం యోహాను సువార్తలో. ఇదే విషయాన్ని ఇప్పుడు లాజరు విషయంలో కూడా చూస్తున్నాం. లాజరు ప్రభువుకు ప్రియమైన వాడు, అయినప్పటికీ అతడు రోగి అయ్యాడు. అతడు రోగాన్ని చూసి ఇతడు ఏదో పాపం చేశాడు కాబట్టి ఇలా జరిగింది అని ప్రభు చెప్పలేదు గాని దానికి బదులుగా ఆయన అంటున్నారు, ఈ వ్యాధి దేవుని మహిమ కొరకు వచ్చింది అని. అంటే కొన్ని సందర్భాల్లో మనిషి వైపు నుండి కారణాన్ని వెతికి సరిచేసుకోవాల్సిందే తప్పదు. కానీ కారణం కనిపించినప్పుడు మాత్రం మనం సరిచేసుకోవాల్సిన విషయం ఏదీ లేనప్పుడు, పరిశుద్ధాత్మ మనల్ని ఏ పాపాన్ని గురించి ఒప్పించినప్పుడు ప్రతి బాధను పాపానికి తీర్పుగా భావించకుండా దేవుని కార్యం కోసం ఎదురు చూడాలి. ఈ లాజరు విషయంలో ప్రభు వెంటనే వారి ఊరికి వచ్చేలేదు. ఎందుకంటే ఆయనకు ఆ పరిస్థితి వెనుకున్న దేవుని మహిమ తెలుసు కాబట్టి. మనకైతే ఒక సమస్య కనిపించొచ్చు, కానీ దేవునికి ఆ సమస్య ద్వారా చేయబోయే కార్యం కనిపిస్తుంది. కాబట్టి మనం 2 విషయాలను సమతుల్యంగా పట్టుకోవాలి. మొదటిది మన జీవితాన్ని పరిశీలించుకోవాలి, తప్పకుండా పరిశీలించుకోవాలి. పాపము లేదా ఏదైనా అపరాధము మన బాధకు కారణమైతే దాని గురించి పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. రెండవది, ప్రతి బాధను పాపానికి ముడిపెట్టకూడదు. ఎప్పుడు ముడిపెట్టకూడదు అనంటే, మనకి ఏది పాపము జ్ఞాపకం రానప్పుడు, పరిశుద్ధాత్మ మనల్ని ఒప్పించినప్పుడు ప్రతి దానిని పాపానికి ముడిపెట్టుకోకూడదు. కొన్ని సందర్భాల్లో దేవుని మహిమ ప్రత్యక్షపరచబడటానికి ఆ పరిస్థితి అనుమతించబడుతుంది. అలాంటప్పుడు మనం వెయిట్ చేయాల్సింది ఏంటంటే, దేవుని కార్యం కోసమే విశ్వాసంతో ఎదురు చూడాలి. అందుకే యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టుగుడ్డువాని విషయంలోను, యోహాను సువార్త 11వ అధ్యాయంలో అంటే ఈ రోజు మనం ధ్యానం చేస్తున్న ఈ సందర్భంలో లాజరు విషయంలోను మనం ఒక గొప్ప సత్యాన్ని నేర్చుకుంటున్నాం. రోగం వచ్చినప్పుడు మొదట మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిందే. కానీ ప్రతి రోగాన్ని పాపానికి తీర్పుగా నిర్ణయించుకోకూడదు. మన వైపు సరిచేసుకోవాల్సింది ఉంటే సరిచేసుకోవాలి. సరిచేసుకోవాల్సింది ఏమీ లేకపోతే దేవుని మహిమ ప్రత్యక్షం అయ్యే వరకు విశ్వాసంతో ఆయన కోసం ఎదురు చూడాలి. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఒక్కొక్కసారి మనం సరిచేసుకున్న తర్వాత కూడా ఆయన దాన్ని తన మహిమ కొరకు వాడుకుంటారు. సో ఎప్పుడైనా సరే ముందుగా మన వైపు మనం చూసుకోవాలి. ఎందుకంటే మనకు కనిపించేది రోగమే కావచ్చు, కానీ దేవునికి కనిపించేది ఆ రోగం ద్వారా బయలుపడబోయే తన మహిమ. మనిషి బాధలో కారణాన్ని వెతుకుతాడు, దేవుడు అదే బాధలో తన కార్యాన్ని చూపించగలుగుతాడు. అక్కడే దేవుడు మనల్ని సాక్షులుగా నిలబెడతాడు కూడా. ఇంకా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, లాజర్ కుటుంబానికి ప్రభుతో సన్నిహితమైన సహవాసం ఉంది. అయినప్పటికీ లాజర్ రోగి అయ్యాడు. ఇది మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని గుర్తు చేయాలి. ప్రభుతో సంబంధం ఉన్న వారికి సమస్యలు రావని బైబిల్ చెప్పలేదు. కానీ సమస్య వచ్చినప్పుడు మనం ఒంటరిగా ఉండం, ప్రభువు మనతో ఉంటారు. ఇక్కడ మార్తా మరియా పరిస్థితిని ఆయన చేతుల్లో ఉంచారు. ఏం చేయాలో వారు ఆయనకి సూచనలు, సలహాలు ఇవ్వలేదు. మన ప్రార్థన కూడా అలానే ఉండాలని నేను అనుకుంటాను. ఇంకా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆలస్యం అంటే దేవుని నిర్లక్ష్యం కాదు, నిశ్శబ్దం అంటే దేవుడు వినడం లేదని కాదు. మనకు కనిపించని సమయంలో కూడా దేవుడు తన కార్యాన్ని సిద్ధం చేస్తూనే ఉంటాడు. లాజర్ కుటుంబానికైతే లాజర్ రోగమే కనిపించింది, కానీ ప్రభువుకి దేవుని మహిమ కనిపించింది. మనమైతే ఆలోచించవలసిన విధానం ఏంటంటే, ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు నేనేం తప్పు చేశాను అని చూసుకోవటం అంత మాత్రమే కాకుండా, ఈ పరిస్థితులు నేనేం నేర్చుకోవాలి, నీ మహిమను ఎలా ప్రత్యక్షపరచాలి అని కూడా మనం ప్రార్థించాలి. మన జీవితాన్ని పరిశీలించుకోవాలి. సరిచేసుకోవాల్సిందుంటే పశ్చాత్తాపంతో తప్పకుండా సరిచేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనకు సమస్యగా కనిపించేది దేవుని చేతిలో సాక్ష్యంగా మారుతుంది. కాబట్టి పరిస్థితులను చూసి విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రభువు ప్రేమను నమ్మితే ఆయన చేతికి మన పరిస్థితిని తప్పకుండా అప్పగిస్తాం. ప్రార్థన చేసుకుందామా? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంను మనకు అనుగ్రహించిన గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, ఈ రోజు మీరు మాతో మాట్లాడిన ఈ సంగతులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, నిజంగా ఆ కుటుంబం ఎలాగైతే ప్రభా మీకు వర్తమానం పంపిణీ చిత్తం కోసం ఎదురు చూస్తూ ఉందో, ఆ రీతిగానే మా సందర్భాల్లో, మా సమయాలలో,
మా సంఘటనలో, మా అనారోగ్యాల్లో, వ్యాధి బాధల్లో మేము కూడా నా తండ్రి నీకు అప్పచెప్పుకొని చిత్తము కొరకు ఎదురు చూసే ప్రజలంగా ఉండడానికి తగిన సహనాన్ని, ఓర్పును, జ్ఞానాన్ని, తెలివిని, బుద్ధిని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.